దేవుని ముందు మన యోగ్యతలను మనం చాటుకోవడానికి ఎన్నడూ ప్రయత్నం చేయకూడదు. నువ్వు నీతి క్రియలు చేసినా, నీతి ప్రవర్తనతో ఉన్నా దాన్ని బట్టి కూడా అతిశయపడటానికి లేదు. నేనేమై ఉన్నానో అది నీ కృప వలనే అయి ఉన్నానయ్యా. నేను ఒకవేళ నీతి నిజాయితీలతో కాస్త బతికి నిలబడ్డానంటే అది కూడా నీ కృపతోనే సాధ్యమైంది. నీ కృప లేకుండా, నీ దయ లేకుండా, నీ బలం లేకుండా ఒకడు నీతి మార్గంలో ఎలా నిలవగలడు? పిచ్చోళ్ళని జ్ఞానవంతులుగా చేసి, వెర్రిమాలోకాలని మేధావులుగా చేసి, మనుషుల చేత చీచా అనిపించుకునేటువంటి మంద కాపర్లు, గొర్రెల కాపర్లను రాజులుగా చేసి, ఇదంతా ఏదైనా చేయగలిగినది ఆ మహామేధావి, ఆ అమిత గుణ సంపన్నుడు, జ్ఞానవంతుడు, మహాబలుడు నా ప్రభు. ఆయన కృప అంతే, ఇక రెండోది ఏమీ లేదు.